మహారాష్ట్రలో నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఈ అద్భుతాన్ని చూడడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. జస్ట్ 2 కిలోమీటర్స్ వాక్ చేస్తే సరిపోతుంది. ఈ 2 కిలోమీటర్స్లో కొన్ని వాటర్ క్రాసింగ్స్, జిప్ లైనర్స్, రాక్ క్లైంబింగ్స్ చేయాల్సి వస్తుంది. మహారాష్ట్ర బ్యూటీని నేనైతే కళ్ళారా చూసేసా. మీకు చూపించగలిగినంత చూపించా. మీరు కూడా చూడాలంటే తప్పకుండా మహారాష్ట్ర విజిట్ చేయండి. వాట్సాప్ ఐ డివైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎట్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ది నేచర్ హౌస్ అంటే ఎగ్జాక్ట్లీ కాలు వాటర్ ఫాల్స్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఇది డే 3. ఈ డే 3లో మనం ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటి అన్నది లాస్ట్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ మార్నింగ్ ఒక పెద్ద అడ్వెంచర్ చేసాము. చిన్నది కాదు, చాలా పెద్ద అడ్వెంచర్ చేసాము. అదేంటిదన్న లాస్ట్లో చెప్తాం మేము. అండ్ ఇక్కడ నుండి జస్ట్ స్విమ్మింగ్ పూల్లో కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ రూమ్ నుండి ప్యాకింగ్ అయితే చేసాం. రూమ్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే డీసెంట్ రిసార్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేస్తా అంటే ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు ఆమ్లెట్, ఎగ్ బుజ్జి, చికెన్ మస్తు అనిపించినాయి. దాలు, జీరా రైస్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎందుకంటే కడుపు నిండా తింటే మాత్రం ఫుల్ హ్యాపీ. అది ఈరోజు అయితే ఫుల్ గట్టి తిన్నాం. నిన్న మార్నింగ్ మధ్యాహ్నం లైట్గా తిన్నాం, కానీ రాత్రి మాత్రం కుమ్మేసాం. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే మాత్రం ఈ కాలు ఫాల్ నియర్ బై, అంటే ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు ఈ ప్లేస్కి ఎగ్జాక్ట్లీ ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ అవి చూసుకొని బుద్ధా కేవ్స్ది చూసుకొని అక్కడ నుండి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ 2.5-3 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ జస్ట్ 1 hour 20 minutes అంతే ఉంది. సో ఈజీ స్మూత్. అక్కడ నుండి అయితే చెక్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఈ చిన్న గ్లిమ్స్ అయితే చూసేయండి రిసార్ట్ ఎలా ఉందో. చలో. బ్యూటిఫుల్ ఏరియా చూసారు కదా, క్రేజీ ఉంది కదా. ఇది మౌంటైన్స్. యాక్చువల్లీ ఒక కార్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో. సినిమాటిక్ మాస్ ఉంది క్లైమేట్ అయితే. లెట్స్ గో. ఫైనల్లీ ఒక చిన్న ఫోటోషూట్ అయితే అయిపోయింది. సూపర్ అయితే సూపర్ అండి. ఎస్ఎన్క్యూ వీడియోలు కూడా చూడొచ్చు కదా. సో లెట్స్ గో. ఇక్కడ నుండి వెళ్తే అండ్ ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ జూమ్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. అక్కడ ఉంది కదా, అదే కాలు వాటర్ ఫాల్ వచ్చేసాం. ఇక్కడ నుండి కొంచెం బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు కారు. ఇఫ్ ఇన్ కేస్ బైక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 1 kilometer దాకా లోపలికి వెళ్ళిపోవచ్చు. మేము కార్ వేసుకొని వచ్చాం కాబట్టి ఇక్కడే పార్క్ చేసాం. ఇంకొంచెం ముందుగా పార్కింగ్ చేయొచ్చు, కానీ రిస్క్ ఎందుకు అని చేయట్లేదు. అండ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్సో చెప్తా, నాకు ఐడియా లేదు. ఇక్కడ లోకల్స్ని అడిగి తెలుసుకోవాలి, దారిలో చెప్తూ ఉంటా. ఈ ట్రెక్లో చాలా అంటే చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. జిప్ లైన్ క్రాసింగ్ ఉంటుంది, వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి, చాలా అంటే వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. చూద్దాము ఎక్కడి వరకు వెళ్ళొచ్చో అక్కడి వరకు వెళ్ళి అక్కడ నుండి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. కానీ ఎగ్జాక్ట్లీ మీ బ్యాక్ సైడ్ అయితే నాకైతే నా కళ్ళకి ఎగ్జాక్ట్లీ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుండి కాలు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ ట్రెక్ ఎలా ఉంటుందో, ఎంత అడ్వెంచరస్గా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఫైనల్లీ మన పార్కింగ్ నుండి మేమైతే ఆల్మోస్ట్ 1.5 kilometer దాకా వచ్చాం. మాకు ఒక 30-35 minutes పడ్డది. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో బైక్ చూస్తున్నారు కదా, బైక్స్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర ఒక ఇంకో అంటే వాటర్ ఫాల్స్కి ఒక 1/2 hour 45 minutes దగ్గర వరకు వెళ్ళిపోతారు.
కానీ మేము ఎప్పుడో ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ముందు పెట్టాము. చూస్తున్నారు కదా, బైక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కార్లు కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపల అయితే పెట్టుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, మాకెవరు చెప్పలేదు, మేము కూడా ఇంకా నడుచుకొని వచ్చేసాం. ఓకే, గుడ్. ట్రెక్కింగ్ అయితే హార్డ్ ఏం కాదు, నార్మల్గా మన పార్కులో తిరిగినట్టే ఉంది. పెద్ద హైస్ లోస్ ఏం లేవు. సో లక్కీలీ ఆల్ గోయింగ్ గుడ్. చెమటలు అయితే వస్తూనే ఉంది. ఫైనలీ ఆల్మోస్ట్ 1.5 hour అయిందారే. 1.5 hour ట్రెక్ తర్వాత ఎగ్జాక్ట్ ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాం. మేము ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. సో ఆ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఏం సంగతి అన్న ట్రై చేద్దాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్, ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని ఇక్కడ ఫోటోలు, ఇంకా నార్మల్ ఒక సినిమాటిక్ వీడియో తీసి ఫైనల్లీ మనం జిప్ లైన్ అయితే చేసుకుంటాము. ఇక్కడ పెద్ద బండి చేసినాం. ఇక్కడ మా వాడు పట్టుకుంటున్నాడు, ఫస్ట్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను ఆడిది రికార్డ్ చేస్తాను, నాది ఫ్రంట్ వ్యూ రికార్డ్ చేస్తాడు, నేను ఆడి బ్యాక్ వ్యూ రికార్డ్ చేస్తాను. తెచ్చుకో, అంతే నా పుష్. నేను ఒక అడ్వెంచర్, ఈరోజు ఒక అడ్వెంచర్. చలో ఫైనల్లీ చూసారు కదా, క్రేజీ అయితే క్రేజీ ఉంది. జస్ట్ ఒక 2 seconds 3 secondsలో వచ్చేస్తాం, కానీ క్రేజీ ఉంది. టోకెన్ అయితే అప్ అండ్ డౌన్ టోకెన్ అయితే ఇచ్చారు. సో వెళ్ళేటప్పుడు కూడా జిప్ లైనర్. సో ఈసారి మా వాడిది నేను ఫ్రంట్ తీస్తా, నాది ఆడు బ్యాక్ తీస్తాడు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. హోప్ కొంచెం కెమెరా గేర్ కొంచెం లోపల పెట్టి వెళ్తూ ఉందాం. యాక్చువల్లీ కాలు వాటర్ ఫాల్ అనుకున్నా, కాలు వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది, కానీ ఇది ఇంకోటి వాటర్ ఫాల్ కూడా ఉంది, క్రేజీ ఉంది అది కూడా. కానీ కాలుకే వాకబుల్ అంటే నాకు తెలిసి యాక్సెస్ ఉండేది కాలుకే అనుకుంటా, దానికి అంత యాక్సెస్ లేదు, అందుకే అది అంత ఫేమస్ కాదా. సో లెట్స్ గో, కాలుకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా మస్తు ఉంటుంది. వీడియోల్లో చూసి వచ్చిన వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంది. ఈ ఇయర్ సపరేట్గా ఉంది. లాస్ట్ ఇయర్ వీడియోలు చూసి అయితే రాకండి. లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే చెట్లు పొట్లు ఏం లేవు, నార్మల్గా ఉంది. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎలా పైకి ఎక్కాలి. మాకు ఆల్రెడీ దోలు తీరిపోయింది. లెట్స్ గో, చూద్దాం ఎలా జరుగుతుంది. भैया फोन पे है, फोन पे। అలాగా అక్కడ వరకు వెళ్ళాలి. లెట్స్ గో.
మేమైతే ఈ లొకేషన్కి వచ్చేసాం. దీని గురించి మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం. మావాడైతే అయిపోయిందా, దోల తీరిపోయిందా, ఆడికైతే దోల తీరిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ నుండి వెళ్ళే అంత సీన్ లేదు. ది బెస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నాం. సో ఫైనల్లీ డన్ ఇట్. కాలు వాటర్ ఫాల్స్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది ఒక్కటే మా ట్రిప్లో ప్లాన్లో ఉంది, మిగతా అన్ని ట్రిప్లో లేవు. ఫైనల్లీ ఇక్కడ నుండి మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోతాం. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ నెక్స్ట్ కొన్ని డేస్లో మహారాష్ట్ర ట్రిప్ ఫుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో అయితే నేనైతే చెప్తా. అండ్ ఏ ప్లేసెస్ బాగా ఈజీగా కవర్ చేయొచ్చు ఒకటి చెప్తా. ఫోటోలు దిగి వెళ్ళిపోతాం. చలో 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 బాయ్.